మరో స్టేషన్లోకి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభువారి పేరిట శుభములు. ఫ్రీ అయ్యారా మళ్ళా? ఓకే. వాక్యము సత్యము ఎలా అవుతుంది? వాక్య సారాంశము సత్యం. వాక్యమే సత్యమా? వాక్య సారాంశమే సత్యం. అర్థమవుతుందా? సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము. దుష్టుడైన దూత సామెతల గ్రంథం 13. సుబుద్ధి దయను అంతే. ఇది చదువుతుంటే నా మైండ్ అక్కడనే ఆగిపోయి, సుబుద్ధి ఏంటిని సంపాదిస్తుందంట? ఏంటిని సంపాదిస్తుందంట? దయను. మనకుండే సుబుద్ధి దయను సంపాదించుకుంటుందంట. ఇప్పుడు ప్రశ్న వేసుకున్నాం, ఎలా సంపాదిస్తుంది సుబుద్ధి? మనకున్న ఈ సుబుద్ధి వల్ల దయని సంపాదిస్తుందా అనే ప్రశ్నతో మనం సారాంశం, వాక్య సారాంశాన్ని వెతుకుతున్నాం. అర్థమవుతుందా? 19వ అధ్యాయం 14వ వచనం, 11వ వచనం చదవండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. 14వ వచనం, గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. నీకు సుబుద్ధి గల భార్య దొరికితే దేవుడు దానం చేశాడంట నీకు. అర్థమవుతుందా? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజుల గ్రంథం మొదటి సాముయేలు 18:5వ వచనం. దావీదు సౌలు తాను పంపిన చోటుకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. సౌలు యోధుల మీద, మహాయోధుల మీద అతన్ని గొప్పగా నియమించాడంట. ఎవరిని? దావీదుని. 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా. ఎప్పుడు తోడుగా ఉంటాడు దేవుడు మనకు? సమస్త విషయములలో మనం సుబుద్ధి కలిగి జీవించాలంట. భూమి మీద కార్యక్రమాలు చేయాలంట, ప్రయాణాలు చేయాలంట, సువార్త ప్రకటించాలంట, బ్రతకాలంట. అప్పుడే దేవుడు మనకు. 15వ వచనం, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట చూచి మరి అధికముగా అతనికి భయపడెను. చూడండి, మనము సుబుద్ధి కలిగి జీవిస్తే ఎదుటి వ్యక్తి భయపడతాడంట. రాజు సౌలు రాజు దావీదు యొక్క సుబుద్ధిని చూసి భయపడ్డాడంట. బలాన్ని చూసి కాదు, దావీదు సుబుద్ధిని చూసి భయపడ్డాడంట. కానీ దావీదు సౌలుని చంపలేడా? సౌలుని కొట్టే స్థిమత లేదా? కానీ సౌలు ఎంత వెంబడిస్తుంటే అంత పారిపోతున్నాడు అరణ్యానికి. ఎవరు? అంటే సౌలుని చంపలేననే, చంపకూడదని అతను భయపడి పారిపోయాడా? అతను రక్షించడానికి పారిపోయాడు. అర్థమైందా? మనము ఒక ఆత్మని రక్షించాలంటే ఇలాంటి సుబుద్ధి కలిగి మనం ఉండాలి. అర్థమైందా? నిజంగా దావీదుకి ఎంత బలం ఉందో తెలుసా? తన కుమారుడు తన చేతుల నుండి రాజ్యాన్ని గుంజుకోవాలని దావీదుని చంపడానికి ప్రయత్నించాడు. ఎవరు? అబ్షాలోము. ఎవరు? అబ్షాలోము తన పక్కన ఉన్న వ్యక్తిని అడుగుతాడు,
మా డాడీని ఓడించాలి, రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఏంట్రా బాబు ప్లాన్? అహితోపెలు అడుగుతాడు. అర్థమైందా? మీ డాడీని నా చేతికి ఒక 12,000 మంది నువ్వు ఈజీగా అయిపోతుంది పని అంటాడు. ఇది బాగానే ఉంది కానీ ఇంకా ఒకరిని అడుగుదాను, హుషైని అడుగుతాడు. అర్థమైందా? 2వ సాముయేలు గ్రంథము 17వ అధ్యాయము, 2వ సాముయేలు గ్రంథం 17వ అధ్యాయము 9 నుండి చదవండి. హుషై అనే దగ్గర నుండి చదవండి. ఇంకా పైనుండి చదవండి అమ్మా, 8 నుండి రండి. 5 నుండి చదవండి. మొదటి నుండి చదవండి. నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోతురు. అహితోపెలు అబ్షాలోముకి ఇస్తున్నాడు. అర్థమవుతుందా? ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహితోపెలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇజ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. అబ్షాలోముకు సలహా ఇస్తున్నాడు ఇక్కడ అహితోపెలు, నాకు ఇంత మందిని పట్టేసుకుంటా అని. ఇది బాగానే అనిపించింది కొడుకుకు. ఎంతకైనా మంచిది ఇంకొకరిని అడుగుదాం అనుకున్నాడు. అంతటా అర్జునుడైన హుషై ఏమి చెప్పునో మనం వినున్నట్లు అతన్ని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా హుషై అబ్షాలోము వద్దకు వచ్చెను. అబ్షాలోము అహితోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయుదమా చేయకుందుమా, నీ యోచన ఏమైనది చెప్పుమని అతను అడగగా హుషై అబ్షాలోముతో ఇట్లా నేను ఈసారి అహితోపెలు చెప్పిన ఇన్ని రోజులు అహితోపెలు చెప్పిన ఆలోచన నీకు బాగానే ఉంది, నీకైనా నీ తండ్రికైనా. ఇప్పుడు చెప్పిన ఆలోచన రాంగ్. మీ డాడీ ఎవడనుకున్నావు? కామన్ పర్సన్ అనుకున్నావా? ఇప్పుడు చెప్తున్నాడు దావీదు పవర్ ఏంటో. నీ తండ్రియు అతని పక్షమున వారును మహాబలాఢ్యులు, అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటి వంటి వారై రేగిన మనస్సు గలవారై ఉన్నారని నీకు తెలియను. ఏమనుకుంటున్నావు? ఆల్రెడీ అరణ్య ప్రాణాలు పరిగెత్తుతున్నాడు దావీదు. తన పక్కన ఉన్న వాళ్ళు అతడు ఎలాంటి వాళ్ళు తెలుసా? మహాబలాఢ్యులు. ఒక వెలుగుబంటు తన పిల్లల్ని పోగొట్టుకుంటే ముందర ఎవరో చీరేస్తుందా లేదా? ఆ పవర్ లో పగతో ఉన్నారు మీ డాడీ వాళ్ళు. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అతడు జనులతో కూడా బస చేయడు. ఎప్పుడు మీ డాడీ మనుషులను నమ్ముట కంటే దేవుని తప్ప ఎవ్వరిని నమ్మడంట దావీదు. అర్థమవుతుందా? మనుషులని నమ్మడంట, వాళ్ళ పక్కన నిద్రపోడంట. అంత పర్ఫెక్ట్. అర్థమైందా? ఇంకేం మాట్లాడుతుంటాడు? అతడేదో ఒక గుహమందో ఏ స్థలమందో దాగి ఉండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనుల వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున ఉన్నవారు ఓడిపోయిరని చెప్పుకొందురు. నీ తండ్రి మహాబలాఢ్యుడు అనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇజ్రాయేలీయులందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండెల వంటి గుండెలు గలవారు సహితము దిగులొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇంతకుముందు సామెతలు 14:26 చదివాం కదా. ఎంత ధైర్యవంతులుగా ఉంటారో దేవునికి భయపడేవారు. దావీదుకున్న పవర్ ఏంటంటే తెలుసా? సింహపు గుండెలు ఉన్నాయనుకో మనుషులకు, నాది సింహం గుండె అనుకున్నాం అనుకో, వాడు కూడా జనుకుతాడు దావీదును చూసి. దావీదు పవర్ ఏమనుకుంటున్నావు? మీ డాడీది సింహపు గుండెలు గలవారు దిగులొందుదురు. మీ డాడీని చూస్తేనే. అహితోపెలు సలహా వింటావా నువ్వు? మామూలోడు కాదు. అర్థమైందా? ఇప్పుడు
క్రైస్తవుడు కానీ దేవుని కుమారుడు కానీ దేవుణ్ణి వెంబడించేవాడు కానీ మనం వెళుతుంటే బహుధైర్యం గలవారు, మన దేవునికే భయపడేవారు. మన ఎదుటొచ్చేవాడు సింహము గుండె లాంటి వాడైనా భయపడాలి. అర్థమైందా? అర్థమవుతుందా మీకు? సింహపు గుండెలోడు భయపడంటే మనం ఏ గుండె కన్నా గొప్ప గుండె మనది? సింహపు గుండె కంటే మన పనికి మాలిన సింహాన్ని పెట్టుకొని ఫోటో దిగుతామండి. పనికి మాలినోడా? నేను సింహాన్ని అని పెట్టుకుంటామండి పోస్టర్లు, ఫేస్బుక్లో అన్ని అవే తగలబెడతావు. ఇట్లా నడుస్తుంటే సింహం పక్కన నడుస్తుంది, ఇట్లా అంటే సింహం ఉంటుంది. అరే పనికి మాలినోడా, నిద్రపోతున్న సింహం కాదు నీ మీద ఉన్నది. నీవు నమ్మిన వాడు కొనుకడు. ఇది కూడా లేదు కామన్ సెన్స్. నీవు పెట్టుకున్నది భుజాల మీద పక్కన నడిపిస్తున్నది అదేంటి? నిద్రపోయే సింహం. నీ వెనక ఉన్నది మళ్ళీ దాన్ని ఎందుకు పెట్టుకుంటూ? పెద్ద సన్యాసి, నీకు బైబిలే తెలియదని అర్థం. ఎవడైతే ఫోటో పక్కల సింహాన్ని పెట్టుకున్నాడు వాడు బైబిలే. నిద్రపోతున్న సింహాన్ని నీవు దున్నపోతావు, అందుకే నిద్రపోతావు ఎప్పుడు వాక్యాన్ని చదవకుండా. నీవెప్పుడు నిద్రపోతున్నా కూడా వాక్యం రగులుతూనే ఉండాలి. అర్థమవుతుందా? ఇది దావీదుకున్న బలం. అర్థమైందా? ద సేమ్ టైం సింహము గుండెలు గలవాడు కూడా అదురుతాడంట. అలాంటి వ్యక్తికి ఉన్న బుద్ధి ఏంటంట? ఎంత మంచి బుద్ధి. అర్థమవుతుందా? అందుకే దేవుని తోడు దావీదుకి ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు అంశం స్టార్ట్ చేద్దాం. ఇంకా పరిచయంలో కూడా వరమైన అనుకుంటుందా? మొదటి సామెతల గ్రంథం 25వ అధ్యాయం. బైబిల్ని బాగా చదివి అవకాశన బట్టి ధ్యానించడం నేర్చుకోండి. ఏదో సాది బుక్ చదివినట్టు చదువుతాం మనం, న్యూస్ పేపర్ చదివినట్టు. పొద్దున్న లేసే బైబిల్ చదవం కానీ ఏం చదువుతాం? న్యూస్ పేపర్. ఏం పోటుగా పని చేస్తే ఉంటుంది అది. మళ్ళీ నీకు మేడం తీసుకొచ్చి డార్లింగ్ టీ కావాలా, కాఫీ కావాలా, నీ బొంద కావాలి. పేపర్ చదివేటోళ్ళకి ఏమి ఇస్తారండి? బైబిల్ చదివేటోళ్ళకి ఇవ్వండి. మీరు మీ భర్తలు బైబిల్ చదివితేనే ఇవ్వండి టీ. అస్సలు ఇవ్వకండి. 25వ అధ్యాయం మొదటి వచనం నుండి అంశం స్టార్ట్. అతను చనిపోయానని ప్రలాపించుతూ గ్రామాలోనున్న అతని ఇంటి నివేశనంలో అతని సమాధి చేసిన తరువాత ఆగనమ్మా. సమూయేలు చనిపోయాడు. ఎక్కడ సమాధి చేశారు అతన్ని? సమూయేలు ఎవరు? ఎవరు? సమూయేలు ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడు, ఇంకా అర్థమవుతుందా? ఇవన్నీ ఉంటాయి అతనికి బిరుదులు. సమూయేలు చనిపోతే ఎక్కడ పూడ్చారంట? తన ఇంటి నివాసంలోనే పూడ్చారు అతన్ని. అర్థమైందా? సమూయేలు మరణానికి ప్రత్యేకత అంటే తన ఇంటి నివేశంలోనే పూడ్చేశారు. అర్థమవుతుందా? మనకు ఈ మొదటి 2 వచనాల్లో అవగాహన చెప్తున్నాం. మీకు బైబిల్ ఎలా చదవాలో, బైబిల్ లోపల మీకు ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలో చెప్తున్నా. రామ ఎవరి ఊరు? సమూయేలు పుట్టిన ఊరు. అర్థమవుతుందా మీకు? రామాలో సమూయేలు పుట్టిన ఊరు, చనిపోతే కూడా అక్కడనే పూడ్చిపెట్టిన ఊరు. రామ అంటే బైబిల్ చరిత్రలో ఏదైనా మీ జ్ఞాపకం ఉందా? బైబిల్ అది ఓకే. ఇంకేమన్నా ఇంపార్టెంట్ విషయం? రామ అనే ప్రాంతాన్ని తలుసుకుంటేనే అలా మన గుండెలు కదిలిపోవాలి. ఏంటి, ఏం జరిగింది రామాలో? దేవుని పిల్లలు దేవుణ్ణి తిరస్కరించిన ప్రదేశం. ఎట్లా? 8వ అధ్యాయము సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము. ఆ ఊర్ల పేర్లు అవి కూడా కొన్ని మనకు అవగాహన ఉండాలి. మొదటి నుండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బయర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపగా తన
న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు ఎప్పుడైతే సమూయేలు కుమారులు లంచం పుచ్చుకొని న్యాయము తిప్పివేశారో ఇశ్రాయేలీయులందరూ కూడి ఎక్కడికి వెళ్ళారు? రామాలో ఉన్న సమూయేలు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏం చెప్తున్నారు చూడు. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గల కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనేది. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలును సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించిరి. దేవుణ్ణి విసర్జించిన ప్రదేశం రామాలో సమూయేలు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీయులు సమూయేలు కొడుకులు చేసిన పనులు తట్టుకోలేక రామాలో ఉన్న సమూయేలు దగ్గరికి పోయి, మాకు ఇంకా రాజులు వద్దురా రాయనా, మీ పరిపాలన వద్దు, నీ కొడుకులు ఇలా ఉన్నారు, మాకు లోక మర్యాద చొప్పున ఒక రాజుని ఎన్నుకోమని చెప్పుతే దేవునితో సమూయేలు బాధపడుతుంటే నిన్ను విసర్జించలేదు, తమ్మును ఏలకుండా ఎవరిని విసర్జించారంట? రామా ప్రాంతం మీకు బాగా ఫిక్స్ అయి ఉన్నారు. ఏం జరిగింది రామాలో అర్థమైందా? ఇశ్రాయేలీయులు తన దేవుణ్ణి విసర్జించిన ప్రాంతం నెంబర్ 1. ఓకే, ఇంకా చదవండి. ఇప్పుడు 25వ అధ్యాయానికి నేను అవి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నా, ఒక్కొక్క ఊరు ఏంటి పరిస్థితి అని. మళ్ళీ చదవండి. ఆ 20వ అధ్యాయం కంటే ఏలు తీయకండి, అదే మన పాఠం. అమ్మ దానికి ముందు ఇంకా మొదటి వచనమే చదువు. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతను చనిపోయానని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనంలో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యంలోకి వెళ్ళాను. దావీదు ఎక్కడ ఉండవలసిన అరణ్యానికి ఎందుకు వెళ్తున్నాడండి? ఆల్రెడీ సౌలు ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు. కాబట్టి జస్ట్ కొంత సమయానికి వచ్చి జల్దీ అతన్ని సమాధి చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు దావీదు? అరణ్యానికి. ఏ అరణ్యానికి వెళ్ళాడు? పారాను అరణ్యం. అంటే మీకు ఏం జ్ఞాపకం వచ్చింది చెప్పండి. రామా గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు పారాన్ అనే ప్రాంతం కూడా మన ఐడియాలజికల్ గా మన మైండ్ లో ఉండాలి కదా, ఏంది అని చెప్పండి. జస్ట్ బైబిల్ బాగా చదువుతారు కదండి. ఆదికాండము 21వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆదికాండం మనకు హిస్టరీ కంపల్సరీ జ్ఞాపకం ఉండాలి. 21 ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశంలో ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. ఎవరు? అగరు. ఇస్మాయేలుకు ఎవరిని? పారాను నుండి తెచ్చి పెళ్లి చేసింది. ఒక అమ్మాయిని తెచ్చింది పారాను నుండి. ఎవరికి? ఇస్మాయిల్కు. అగరు తన కుమారునికి పారాను నుండి ఓ స్త్రీని తెచ్చి పెళ్లి చేసింది ఆ ప్రాంతం నుండి. మరొక ఇంపార్టెంట్, అది చిన్నది. ఇంతకుముందు మీరు చెప్పారు కదా, రామాలో అంగలార్పు, రామాలో సమూయేలు పుట్టాడు అన్నట్టుగా. ఇది జస్ట్ సింపుల్ గా మేలు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఇది. పారాను మేలు జ్ఞాపకం ఉంచుకోవాల్సినది ఏంటి? పారాన్ అంటే చెప్పండి. ఎప్పుడైతే ఇజ్రాయేలు 400 సంవత్సరాల ఐగుప్తులో పట్టుబడ్డారో, మోషే ద్వారా విడుదల జరిగిందో, ఎప్పుడైతే మార్గం పాలు తేనెలు ప్రవహించే మార్గానికి ప్రయాణంలో ఉన్నారో, వస్తూ వస్తూ పారాను దగ్గర అరణ్యములో దిగారు. ఎవరు? ఇజ్రాయేలు. అక్కడి నుండే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వేగి చూచి రావడానికి 12 గోత్రాలలో ప్రధానులను ఎన్నుకొని పంపిన ప్రాంతం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. పారాను అరణ్యం అంటే నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశంలో సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క
12 మంది గోత్రకర్తలు ప్రధానులని పంపిన ప్రాంతం, అక్కడి నుండి వెళ్ళారు. ఐడియా ఉందా? రామ అంటే ఇంపార్టెంట్, రామ ఏందో అర్థమైందా? పారాను అంటే అర్థమైందా? అయిందా లేదా? దేవుడికి మహిమ కలుగును గాక. సలవడరేంటి? సలవడలు వినాలనుందా లేకపోతే బంద్ చేద్దామా? మళ్ళీ గట్టిగా చెప్పాలి. ఇంతకుముందు మంచి జోస్ వచ్చిందిగా, అయిపోయిందా? నేను ఇట్లే మాట్లాడితే 24 గంటలు బైబిల్ మొత్తం ఇక్కడే ఉంటది. అర్థమైందా? రామ అంటే అర్థమైంది కదా, మెయిన్ ఇన్సిడెంట్ ఏం జరిగిందో. పారాన్ అంటే ఏం జరిగిందో అర్థమైంది కదా. ఇప్పుడు చదవమా 2వ వచనం. కర్మేలులోని మాయోను నందు ఆస్తిగల వాడొకడు కాపురం ఉండెను. కర్మేలు అంటే చెప్పండి ఇప్పుడు మోస్ట్ ఇన్సిడెంట్ చెప్పండి. ఒక్కొక్క ప్రాంతం గురించి మీకు ఐడియా ఉండాలి కదా. కర్మేలు అంటే జస్ట్ చెప్పండి. కర్మేలు కొండ విన్నాం అంతే. ఆరిన నేల మీద దేవుడెవరో నిరూపించబడిన కొండ అది. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. ఆరిన నేల మీద బయలుదేవతల నేను నమ్మిన దేవుడా, ఏకైక వన్ సైడ్ నిలబడి నిరూపించిన గొప్ప ప్రవక్త ఎలియా. బైబిల్ చదవగా అయితే చదవండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 470 మందిని, అషేరా దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతం యొద్దకు తీసుకురా. నీ దేవతలు నిజమైన దేవుళ్ళు, నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. వాళ్ళు 850 మంది వస్తే నేను నా దేవుని తరపున ఒక్కనే వస్తా, చేసుకుందాం అని చెప్పిండు అక్కడ. ఏ పర్వతం అది? ప్రాంతాలు మీరు జ్ఞాపకం ఉండాలి. అర్థమైందా? ఇంకా చదవమా కంటిన్యూ. మళ్ళా 25. అతడు బహుభాగ్యవాడు. మొదటి నుండి కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు. మాయోను ప్రాంతము, మాయోను నందు ఎవరున్నారు? ఒక ఆస్తి గలవాడు ఉన్నాడు. అర్థమైందా? కర్మేలేమో ఆమెది స్త్రీది, మాయోనేమో పురుషుంది. అర్థమైందా? ఎవరిది? అబిగయీలు. అబిగయీలు అనే ఆమెదేమో కర్మేలు, మాయోను అనేదేమో ఎవరు? నాబాలుది. ఎవరిది? ఈ 2 ప్రాంతాలు 12 గోత్రాలకు పంచారు కదా. యెహోషువ భూభాగాన్ని పంచాడుగా గోత్రాలకు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కబ్జా చేసుకున్న తర్వాత పంచాడు కదా గోత్రాలకు. ఈ 2 ప్రాంతాలు ఏ గోత్రంలోనికి వచ్చాయి అంటే యూదా గోత్రంలోనికి వచ్చాయి. ఏ గోత్రంలోనికి వచ్చాయి? యెహోషువ గ్రంథం 12:55 వచనం చదవండి. 12:55. యెహోషువ గ్రంథమా 15 చూడండి. 15 ఉందా? 55 చూడండి. మయోను కర్మేలు జీపు యుట్టయెత్తేలు. అదే యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 55వ వచనంలో పైనుండి చూస్తే ఆ అధ్యాయంలో పైనుండి చూస్తే అవి యూదా గోత్రానికి పంచిన ప్రాంతాలు. చూడండి, ఇంకా అయిపోయింది, మళ్ళీ చదివే అవసరం లేదు. మయోను కర్మేలు ప్రాంతాలు యూదా గోత్రానికి ఇచ్చిన ప్రాంతాలు, భూభాగాలు. వినండి, ఇంకా ఇప్పటి వరకు జస్ట్ ఆ 2-3 వచనాల్లో మనకేమైంది? 2 వచనాలు ఇంట్రడక్షన్ జరిగింది. అర్థమైందా? ఇంకా పాఠం స్టార్ట్ చేద్దామా? చాలా చాలా బాగుంటుంది, మీకు నిద్రనే రాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆవేశం చేయను కానీ మంచిగా చెప్తా పాఠం. అది ఇంకా అది జస్ట్ మనకు పరిచయం అయింది. ఒక్కొక్క ప్రాంతం ఏంటి అంటే, రామ అంటే దేవుణ్ణి, ఇంకా పారాను అంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పరిశీలించుటకు వెళ్ళిన ప్రాంతం. ఓకే. కర్మేలు అంటే బయలు ప్రవక్తల మధ్యలో దేవుణ్ణి నిరూపించిన కొండ. మాయోను అంటే
ఈ 2 ప్రాంతాలు ఎక్కడివి అంటే యూదా గోత్రానికి పంచి ఇచ్చినాయి. ఇప్పుడు ఆస్తి గలవాడు ఎవరు అక్కడ? ఎవరు? నాబాలు అన్నాడు. ఎవరు? ఇద్దరి భార్య భర్తల చరిత్ర అంటే ఇది. అందుకే ఈరోజు నేను స్పెషల్గా వచ్చా. అర్థమైందా? సుబుద్ధి అనే పాఠం. భార్య భర్తల చరిత్ర చూస్తే భర్తలు వారిపోతారు అనుకోండి, కొంతసేపు ఆగండి. ఆస్తి గలవాడు ఉన్నాడు. ఈ ప్రాంతానికి దగ్గరలోనే పారాను అరణ్యం ఉంది. ఏముంది? అరణ్యం ఉంది. చెప్తా, ఇప్పుడు స్టోరీ చెప్తా వినండి, చదవకుండా చదివిస్తా తర్వాత. ఈ ఆస్తి గలవానికి ఎన్ని గొర్రెలు అవి ఉన్నాయి చూడమ్మా. 3,000 గొర్రెలను 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండెను. ఆ ఆస్తి గలవానికి ఎన్ని ఉన్నాయంట చెప్పండి? 3,000 గొర్రెలు 1,000 మేకలు. ఇతడు కర్మేలు పర్వతంలో జీతగాళ్ళను పెట్టాడు వాటిని. అర్థమైందా? అప్పుడు పక్కనే ఉన్న పారాను అరణ్యంలో ఎవరున్నారు అంటే చెప్పండి, ఎవరున్నారు? ఇప్పుడు ఆస్తి గలవాడు ఎక్కడున్నాడు? మాయోను ప్రాంతములోనేమో ఆస్తి గలవాడు ఉన్నాడు. అతని గొర్రెలు మేకలు జీతగాళ్ళేమో కర్మేలు కొండలో ఉన్నాయి. పారాను అరణ్యంలో ఎవరున్నారు? దానికి పక్క ప్రాంతాలే అవి. అర్థమైందా? ఇప్పుడు దావీదు ఏం చేసిందంటే తన మనుషులు ఉన్నారు 600 మందితో మూవ్ అయ్యాడు. అతను ఎంతమందితో? 600 మంది బలాఢ్యులతో మూవ్ అయ్యాడు. అక్కడ చూస్తే అరే వీళ్ళు జీతగాళ్ళు ఉన్నారు, వీళ్ళకు ఇవి ఉన్నాయి, మనం కూడా అవసరం అనుకుంటే వారికి కొద్దిగా సపోర్ట్ చేద్దాము అని చెప్పాడు. బాగా పేని రోజులు, చాలా రోజులు సపోర్ట్ చేశాడు తన సైనికులతో. ఎవరికి? ఈ నాబాలు యొక్క గొర్రెలకు, ఆ దాసులకు ప్రొటెక్షన్ గా ఉన్నారు. అర్థమైందా? అయితే ఒకానొక సమయంలో గొర్రెల బొచ్చు కత్తరించే ఒక దినం వచ్చింది. ఇప్పుడు నాబాలు ఎక్కడికి వచ్చాడు? కర్మేలుకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఈ వార్త ఎవరు విన్నారు? దావీదు దగ్గర తన సైనికులు కానీ తనకు కానీ కొన్ని పదార్థాలు లేవు, తిండి పదార్థాలు, కొన్ని సరుకులు లేవు. ఈ సమయంలో మనం ఇన్ని రోజులు అతని గొర్రెల మందలకు, అతని కాపర్లకు సపోర్టివ్ గా ఉన్నాం కదా. వినండి, బాగా వినండి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాఠం, బాగా వినండి. ఇది మధ్యలో అగ్ని కూడా పడుతుంటే ఇక్కడనే ఉండాలి. నా ముఖం బాగాలేకుంటే ఖర్చు పట్టుకొని చెప్తాను. అర్థమైందా? ఇప్పుడు అక్కడికి నాబాలు వచ్చిన సంగతి ఎవరికి తెలిసింది? తెలిసిన వెంటనే తన ఉన్న సైనికుల్లో 10 మందికి చెప్పాడు, మీరు వెళ్ళండి, నాబాలు మంచి చెడులు అడగండి, మా వెళ్ళినవాడు పంపించాడు, ఇలాంటి పరిస్థితి అన్ని చెప్పి అవసరం అనుకుంటే మీ జీతగాళ్ళను కూడా అడగండి, మీ పనివారిని, మేము ఎంత ప్రొటెక్షన్ ఉన్నామో, ఎంత మీ వారికి కాపలుగా ఉన్నామో, ఎంత సహకారులుగా ఉన్నామో. అయితే మా దావీదు గారు ఈ పని చెప్పి పంపాడు, నీకు తోచినంత ఎలుగు చేయి అని అడిగి రండి అని ఎంతమందిని పంపాడు? 10 మంది. ఇప్పుడు చదవండి కండి, ఆ స్టోరీ ఉందో లేదో చదవండి. అందరు బైబిల్ తీసి చూడండి. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబిగయిలు. అతని భార్య పేరు అబిగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. నాబాలు భార్య ఎలాంటి బుద్ధి గలదంట? రూపసి అయి ఉంది. మరి ఇతడు ఎలా ఉన్నాడో చూడు. అయితే శరీరాన్ని బట్టి చూడగా నాబాలు యొక్క ప్రవర్తనని, అతని కార్యక్రమాలను, అతని చర్యలను బట్టి చూడగా మోటువాడే తెలవనోడు, మోటువాడును దుర్మార్గుడును ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించున్నాడని అరణ్యమందున దావీదు విని తన పని వారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా నేను మీరు కర్మేలునకు నాబాలు యొద్దకు పోయి నా పేరు చెప్పి
నా పేరు చెప్పి ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి కలిగిన అంతటికి క్షేమమవును గాక అని పలికిన ఈ వర్తమానం తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారని సంగతి నాకు వినపడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేల్లో ఉన్నంత కాలము వారేది పోగొట్టుకోలేదు. అంత సహకారులుగా ఉన్నాం మేము. నీ పని వారిని నీవు అడిగిన ఒకవేళ ఇదేమన్నా నీకు డౌట్ ఉంటే, మేము చెప్పేది ఏమన్నా డౌట్ ఉంటే, నీ పని వారు ఉన్నారుగా గొర్రెల కాపర్లు, వాళ్ళని అడగండి. మేము ఎట్లా చెప్పామో అట్లే మీకు చెప్తారు. అంత సహకరించారని చెప్తారు. కాబట్టి నా పని వారికి దయ చూపుము. నేనైతే పని వారిని పంపించాను కదా, వారికి దయ చూపమని చెప్పాడని చెప్పి రమ్మన్నాడు. శుభదినమున మేము వచ్చితివి కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. నీకు నచ్చింది ఏదో, ఇంత హెల్పింగ్ చేశాము కదా, నీ వంతు ఈ శుభదినములో ఏమైనా మాకు సహకరించు, తిండి పదార్థాలు అని అడిగి రండి అని పంపాడు. దావీదు ఏ మాటలు చెప్పాడో అవి సేమ్ నాబాలుకు దావీదు మనుషులు వచ్చి చెప్పారు. ఇప్పుడు నాబాలు విన్నాడు. నాబాలు ఏమంటున్నాడు చూడు. దావీదు ఎవడా? మన 17వ అధ్యాయం 10వ వచనం రా చూపిస్తాం. ఏమంటున్నాడు? నేను జోక్ చేస్తాను. దావీదు ఎవడు అంటున్నాడు. అంత విన్నాక ఏమంటున్నాడు? ఎవడా తెలుస్తుందిగా ముందుకోతే. అంత విని నీకు ఇంత సహకరించామా, కొద్దిగా హెల్ప్ చేయరా నాయన అంటే ఏమంటున్నాడు వీడు? వీడు ఆల్రెడీ దుర్మార్గుడు. మోటోనికి ఏం తెలుసు? అర్థమవుతుందా? మన భర్తలు కూడా కొంతమంది మోటోలు ఏం తెలుసు, వాగుతూనే ఉంటాడు. పక్కన మాట అయినాడు, మనం మాట్లాడు, కొట్టిందే కొట్టుడు, తిట్టిందే తిట్టుడు. అర్థదా? ఈ నాబాలు ఏమంటాడు? విన్నంత విని అసలు దావీదు ఎవడు? ఏమంటున్నాడు? యేసై కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసునికి అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నా గొర్రెల బొచ్చు కత్తిరించే వాళ్ళకు నేను ఇవ్వాలి గాని నేను బొత్తిగా ఎరగని దావీదు ఎవడు వారికి ఇస్తున్నా. అబ్బో భలే మాట్లాడుతున్నాడు మనోడు. అర్థమవుతుందా ఎట్లా మాట్లాడుతున్నాడు? ఇంత మంచికి వచ్చి దావీదు మంచి కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళ 10 మందితో చెప్పి పంపితే విన్నంత విని ఏమంటారు మనోడు? కొవ్వెక్కి కొట్టుకుంటారు అంటారు. దీన్నే ఏమంటారు? దావీదు ఎవడు అసలు? వీడు నేను ఎరగను, నా గొర్రెల బొచ్చు కత్తిరించే వాళ్ళకి నేను అన్నపానాలు ఇవ్వాలి. ఎక్కడుంటో పారొచ్చిన వాడికి ఇవ్వాలా అంటున్నాడు. సేమ్ టు సేమ్ స్కెచ్ దింపారండి. చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు కదా, మనం ఏమనంటే అది తీసుకుపోయి ప్రింట్ టు ప్రింట్ దింపేస్తారు. ఈ పని మనుషులు కూడా ఏం చేశారు? ఇతడు ఏం చెప్పాడో అది తీసుకుపోయి ఎవరికి చెప్పారు? ఇప్పుడు చూడు దావీదు. ఆల్రెడీ దావీదుకున్న కోపం ఏంటి? అరణ్యం పోటీ పారిపోయి పరిశాన్లు ఉన్నాడు. మనోడు ఇంకేం చేసిండు? నిర్పోడు ఎక్కువేశాడు. ఏమి ఇంకా ఘాటు ఎక్కువ. చదవమ్మా. దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి మాటలన్నీ తెలియజేసి మొత్తం చెప్పేశారు దావీదుకు. అంతటా దావీదు వారితో అప్పుడు చూడు దావీదుకు వచ్చిన కోపం అండి. మీరందరూ మీ కత్తులను ధరించుకోను. ఏం చేయమంటాడు? సౌలు మీద తీసేళ్ళ కషాయాలు ఎవరి మీద ఏమనుకున్నాడు? సౌలు వెంటాడుతున్నాడు. అక్కడికి ఇక్కడికి పారిపోయి అలిసిపోయాడు. ఇప్పుడు మళ్ళా ఎవరు మంట పెట్టారు? ఆల్రెడీ దావీదుకున్న కోపం చూస్తే సింహపు గుండెలు ఉన్న వాళ్ళు దిగులొందుతారు. ఈడు మహాదుర్మార్గుడు అన్న మాటలు విని రెడీ. ఇప్పుడు చూడు, కత్తులు తీసుకోమన్నాడు ఇంక అందరినీ. దావీదు కూడా ఒక కత్తి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మందినేమో సామాగ్రి పక్కన పెట్టాడు. టోటల్ ఎంత మంది ఉన్నారు? 200 మందినేమో సామాగ్రి దగ్గర కాపలా పెట్టాడు. కత్తులు తీసుకొని ఎంత మందితో బయలుదేరాడు? 400
ఏమని బయలుదేరాడు తెలుసా? నాబాలు భార్య అభిగయలతో ఇట్లా నేను అమ్మా ఇప్పుడు చూడండి పెద్ద మంచి మాట. దావీదు ఆల్రెడీ 400 మందితో పౌరుషంతో కత్తులు నూరుకొని బయలుదేరినా నాబాలు దగ్గరికి. ఇప్పుడు నాబాలు గొర్రెలు మేపుతున్న పనులు ఉంటారు కదా, బాగా వినండి. అందుట్లో ఉన్న పనివాడు దావీదు ఆవేశాన్ని చూశాడు. పాపురే బాబాని ఇమ్మీడియట్లీ పారొచ్చి ఎవరి దగ్గరికి వచ్చాడు? భార్య దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? అబీగయల దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడు. అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారికి కఠినంగా మాట్లాడాడు నీ మొగుడు. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో చాలా సపోర్ట్ చేశారమ్మా మనకు. ఎంత సపోర్ట్ చేశారు తెలుసా దావీదు మనుషులు. కానీ మనోడు తిక్క మాట్లాడి పంపించాడు. ఇప్పుడు దావీదేమో కత్తులతో 400 మందితో మూవ్ అయ్యాడు. మేము పొలంలో వారి మధ్యలో సంచరించుతున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు దావీదు మనుషులు మనకు కాపలా ఉన్నారు, మనకు ప్రొటెక్షన్ ఉన్నారమ్మా. అయితే మన యజమానునికి అతని ఇంటి వారి అందరికి వారు కీడు చేయ నిశ్చయించు. ఇప్పుడు దావీదు నిర్ణయించుకున్న విషయం ఏంటో తెలుసా? నాబాలు కుటుంబంలో ఒక్క పురుషుడు కూడా మిగిలకూడదని నిర్ణయించుకున్నాడు అండి. అర్థమైందా? నాబాలు చేతి కింద ఎంత మంది పురుషులు పని చేస్తున్నారు, టోటల్ క్లోజ్. అలా నిర్ణయించుకొని కత్తులు నూరుకొని బయలుదేరాడమ్మా దావీదు. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. ఒకటి వినండి, బాగా వినండి. మన ఇంట్లో మన భర్త గురించి మన ఇంట్లో పని చేసేవాడు పనికి మాలినోడు అన్నాడు అనుకో, ఇంకా బతకడం. ఏమని చెప్తాడు? మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరితో మాట్లాడాడు, చూడు. ఎవరితో మాట్లాడంట, ఎవరిని మాట్లాడనియడంట. ఒక పనివాడే మనల్ని మన చేతి కింద బతికేటోడే మనల్ని పనికి మాలినోడు అంటే, ఇప్పుడు భార్య కూడా సైలెంట్గా ఉందంటే అర్థం ఏంటి? నిజంగానే పనికి మాలినోడు, సమర్థించినట్లు కాదా? ఇప్పుడు చూడండి, ఆమె ఒక్క మాట మారు పని చేయకుండా ఇమ్మీడియట్లీ ఆ ఉపద్రవాన్ని ఆపడానికి దావీదు దగ్గరికి రిటర్న్ వెళ్తుందండి. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 200 దావీదు గారికి ఏ వస్తువులు అవసరం ఉండవు, 200 రొట్టెలు, 2 ద్రాక్షారస తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేసిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదని తన పనివాడికి ఆజ్ఞనిచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలు అన్ని సామాను దావీదు గారికి ఏమేమి అవసరం అన్ని తీసుకొని మూవ్ అయిపోయిందండి. దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకోలేను. అంతకు మునుపు దావీదు చూడండి, ఈమె బయలుదేరి ఎదురుపడ్డది కానీ అప్పటికే దావీదు మైండ్ లో ఏం ఫిక్స్ అయ్యిందో చూడండి. నాబాలు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండా అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవాడినైనను తెల్లవారున్నప్పటికీ తెల్లవారే లోపల తలకాయలు కొబ్బరి బొండాలా ఎగిరిపోతాయి అనుకున్నాడు దావీదు. మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు. నేను ఈ అరణ్యంలో నాబాలు యొక్క గొర్రెలకు కాపరులకు ఇంత ప్రొటెక్షన్ ఇస్తే నేను ఉపకారం చేస్తే నాకు అపకారం చేస్తాడా? తెల్లవారే లోపల అతనికి ఉన్న పురుషులలో ఎవడు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడండి. అప్పుడు చూడండి, అబీగయలు సుబుద్ధి దయను సంపాదించడం ఎలానో పరిశీలిస్తున్నాం పాఠం. ఆమెకున్న సుబుద్ధి గల స్త్రీ కదా,
ఆమె ఎలాంటి దయను పొందుతుందో చూడండి. ఆ కోపాన్ని, ఆ ఆవేశాన్ని, ఆ యొక్క ఉపద్రవాన్ని ఏ మాటలతో ఆపింది చూడండి. ఇప్పుడు అబిగైలు దావీదును కనుగొని గాతము మీద త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం, కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములను పట్టుకొని ఇట్లా నేను నా ఏలినవాడా ఈ దోషము నాదని, నా భర్త దోషము నాదనుకోనైనా దాసురాలనైనా నన్ను మాటలాడనిమ్ము నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా దుష్టుడైన ఈ దుష్టుడైన నామవుడే కదా ఇన్నేది. ఈ దుష్టుడైన నామవుడు నాబాలు లక్ష్య పెట్టొద్దు ఈ దుష్టుని. అతని గుణములను సూచించు, అతని పేరే అతని గుణములను సూచిస్తుంది అంట. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. అతను మోటోడు, పేద మోటోడు. ఆల్రెడీ మా పనికి మాలినోడు అన్నాడు. నా ఏలినవాడు పంపించిన పనివాడు నాకు కనబడలేదు. నా ఏలినవాడా యెహోవా జీవము తోడు. ఈ అసలు దావీదు కండి ఎంత ఆదరణ మాటలు ఆమె మాట్లాడుతుందో చూడండి. నీ జీవము తోడు ప్రాణహాని చేయకుండా యెహోవా మాకు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించేనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయను ఉద్దేశించు. ఇక్కడ దావీదు మనసుని కలిగిస్తుందండి ఆమె. మళ్ళా చదవమ్మా మాట. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయ ఉద్దేశించిన వారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడకు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకలు నా ఏలినవాడవకు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించు. నా తప్పు అయ్యా, నా భర్త తప్పు తన మీద మోసుకుంటుందండి. ఎందుకంటే దావీదు మామూలు కాదండి, ఎవ్వడి మాట వినడు. గొల్యాతును చంపడానికి వచ్చినప్పుడు అరే గొర్రెగాస్తుడు ఎందుకంటే విన్నాడా? గొర్రెదే భలే తోలు తీస్తామని అన్నాడు అంతే. నా దేవుణ్ణి అనడానికి ఎవడు కాకులకు కదా. అసలు గొల్యాతు దావీదు ఏందిరా కుక్కను కొట్టిన, నేను కుక్కను కొట్టినాడు ఇట్లా వస్తావేంద్ర కట్టెపట్టుకొని అంటున్నాడు. అర్థమైందా? సింపుల్ గా పోయాడండి. దావీదుకున్న ఆ స్టిక్కాన్ అయిపోయాడు దేవుళ్ళు, ఆ భయభక్తులు. దేవుడు అంటంత పిచ్చండి దావీదుకు. అలా చెబుతూ ఆమె ఏమంటుందంటే ఇప్పుడు ఒక అద్భుతమైన మాట ప్రస్తావించింది అక్కడ. 28 చదవమ్మా. నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా ఏలినవాడవకు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు. నీవు ఏం చేస్తున్నావో తెలుసా? కామన్ పనికిమాల ఈ లాభాలతో యుద్ధం కాదు నీది. నీవెవరంటే యెహోవా యుద్ధములు చేయువాడవు నీవు. దావీదు ఎవరంట? యెహోవా యుద్ధములు. నా ఏలినవాడవకు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయం కలగకుండును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండునట్లు నిన్ను హింసించుటకైనను నిన్ను ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా జీవపు ఊటలో కట్టబడునంట. అబ్బా ఏం మాట మాట్లాడిందండి ఆమె. నీవు యెహోవా యుద్ధములు చేయవాడవు. ఒకవేళ శత్రువు ఇవ్వడానికి వచ్చి నీ ప్రాణాలు తీశాడనుకో, నీ ప్రాణం ఎక్కడుందో తెలుసా? యెహోవా దగ్గర ఉన్న జీవపు ఊటలో దాచబడి ఉంటది. ఏం మాటలండి అవి! ఎలా కరిగిస్తుంది చూడు ఆ కోపాన్ని, ఆ ఉద్రేకాన్ని ఎలా దింపుతుంది చూడు ఆమె. సుబుద్ధి గల స్త్రీకు ఉన్న
పని అది. మన స్త్రీలు అట్లనే ఇంకా నీరుపోడు పోసి పంపుతాం, తలకాయలు పట్టుకొని కట్టుకోవడం. అందరు జైలుకి పోతే ఉన్నదిగా ఊసుకున్నదే కూలిపోయి బతుకుతుంది మేడం. ఆ ప్రెషర్ని తగ్గించే గుణం ఉండాలి కానీ మనోళ్ళు భక్తుల అది ఏమనక ముందే మరి ఎక్కీళ్ళు వాటి ఏడ్చి చెప్తారండి మొగుళ్ళకు. ఇవేం దరిద్ర బతుకులో ఏమో. మనోడు అప్పుడే బయట నుండి వచ్చింటాడు, మాట ఫస్ట్ ఏం చేస్తుంది, కాఫో టీయో మంచిగా పెడుతుంది, లేకపోతే అన్నం పెట్టి చికెన్ వేస్తుంది. ఏంది పరిశ్రమలు ఉన్నామంటే ఇంక మెల్లగా స్టార్ట్ చేస్తుంది. మనం నేను చెప్పినాను అనుకోద్దే అని మళ్ళీ ఏడుస్తుంది, చెప్పనట్టుగా నటిస్తుంది. డ్రామా, మొత్తం డ్రామా. అర్థమవుతుందా? అన్ని దొంగ ప్రేమలండి. కుంపటి పెట్టి మొగుడిని జైలుకు పంపించి ఇంట్లో ఉంటే ఏం లాభం అండి? అనవసరంగా లేచి అందరూ వాడు తక్కువ కత్తి పట్టుకొని ఉన్నాడు అనుకో, ఈడైతే నీ మాటలకు రోషం మీద వాడు పట్టు వేస్తే తలగా ఎగిరిపోయింది అనుకో, నీ పానం చల్లగా అవుతుంది. అర్థమవుతుందా? తగ్గించాలి. మనం ఏ మార్గంలో ఉన్నాం? మనం సమాధానపరచాలి. అర్థమైందా? వాడు మనకు శత్రువు అయినా వాడి చేతులకు వదిలిపెట్ట అన్నాడు దేవుడు. నేను చూసుకుంటా అన్నాడు. నీ చేతులకు తీసుకుంటావు అధికారం అన్న. నీ చేతులకు అధికారం తీసుకొని మన చేతుల్లో నీ మోగుని పెడతావు. సుక్కలోకెక్కిన పాట పెడతావు నేర్చుడే. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండాలి మన బుద్ధి. సుబుద్ధి పురుషుల్లో ఉండాలి. ఒకవేళ భార్య బలహీన ఘటం అండి, నీవేంటండి అంతకంటే బలహీనం, అంత తొందర లేచి అన్నం విడిచిపెట్టి ఉరుకుతావు ఆమె చెప్పినంత మాత్రాన. అలాగే నేను ఇప్పుడే వచ్చిన తిన్న దగ్గర ఓకే బట్టి తర్వాత చెప్తూ ఎందుకు తొందర, తిను నువ్వు పందిలాగా తిను అన్నాడు. గోడ కొట్టి పోతాడు. అర్థమైందా? దీనికి సుబుద్ధి లేదు, ఆమెకు ఇద్దరు కొల్లో కొట్టి కొంప కొల్లేరు. అర్థమవుతుందా? మోత్కూరులో జరిగిన సంఘటన తెలుసా అండి? విచిత్రమైన సంఘటన. ఊరు కదిలిందండి ఆమె చనిపోతే కదా. ఎవరైనా బీటెక్ చదివింది, వాళ్ళ అన్యోన్య బంధం చూస్తే ఊరు కదిలిపోయిందండి. లేటెస్ట్గా కరోనా కర్మకు ఆమె ఏదో కాలేజీలో చెప్పడానికి పోయింది. అంత ప్రేమిస్తాడండి భర్త, భార్య కూడా అలాగే. ఎక్కడ వీడికి డౌట్ వచ్చిందో ఏం కర్మ కాలిందో తెలియదు. నెల నుండి ప్రాబ్లం స్టార్ట్ అయింది. మొన్న చేపల కూర వండుకున్నారు, నైట్ తిన్నారు, ఉదయం డెడ్ బాడీ ఆమె చనిపోయింది. నేను ఆడికి నిమ్మకాయలు కొనికపోతే ఏది ఊరు మొత్తం ఇంట్లో వచ్చి ఆగిందంటే ఎవరు చూసినా మంచి వాళ్ళు, ఏంద్రా లోపల ఏమవుతుంది, భార్య చచ్చిపోయిందన్న వార్త మీద కోమాల్లోకి వెళ్ళిపోయాడు భర్త. అతడు చావు బతుకులో ఉన్నాడు. చిన్న మాటలు ఆపోజిట్లా తిరస్కరించుకోవాలి, సమాధానపరచుకోవాలి, తప్పులు సరిదిద్దుకోవాలి. ఏమైనా జరిగితే ఓపెన్ నువ్వు కాలేజ్ నాకేందో డౌట్ వస్తుంది, కాలేజీకి పోవద్దు మానుకోవాలి. ఏమైనా అడిగితే వద్దులేండి, బతికిన కాడికి బతుకు ఒట్టి చేపలు అమ్ముకొని బతకండి. ఇద్దరు ప్రాణాలు గల్లంత, ఊరు మొత్తం సాక్ష్యం గొప్ప బతుకులు అని. అర్థమైనా? మరి వీళ్ళ మధ్యలో ఎవరు బతీ లెక్కించిండ్రో తెలియదు. ఏం జరిగిందో ఒక కుటుంబం మొత్తం చిన్న పిల్లలు ఇద్దరు, వాళ్ళు ఏమని చెప్పుకుంటారు, ఎలా బతుకుతారు ఆడపిల్లలు. అర్థమవుతుందా? ఇంకా క్రైస్తవంలో ఎంత జాగ్రత్తగా ఉంటే ఎమోషన్ వస్తుందండి మనకు, మనుషులమైనాక వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసిన వాడే ధన్యుడు, గొప్పవాడు. సమస్యలు అన్నీ వస్తుంటాయి, మన మీద అనేక అపనిందలు వస్తుంటాయి. కంట్రోల్. అర్థమవుతుందా? ఇద్దరు కాన్ఫిడెన్స్ అయి బ్రతకాలి. ఒకవేళ కర్మేలి పని చేసిందని మళ్ళీ ఈమె పోయి ఒక బీర్ బాటిల్ ఇచ్చి పదహారు తాగితారు అన్నం అనుకో, ఇంట్లో ఉన్న పురుషులందరూ తెల్లవారి లోపల ఏమవుతారు, 10 మంటలాగా దగ్గరకు వచ్చిండు దావీదు 400 మందితో. అర్థంగా? ఆ దావీదు ఆవేశాన్ని చల్లపరచడం అండి. సింహపు గుండెలు గల వాళ్ళు భయపడతారంటే నాబాలు లెక్కనా అండి? ఈమె చూడు అయ్యా, ఇప్పుడు ఈమె మ్యాటర్ని చెబుతూ ఎక్కడ డైలాగ్ కొట్టింది తెలుసా? నిన్నెవడైనా చంపితే నీ ప్రాణం ఎక్కడుంటదో తెలుసా? దేవుని. అర్థమైందా?
నీవు మా వాళ్ళని చంపితే రేపు మీ వాళ్ళని చంపిస్తా తెలుసా అంటాం మనం. మన బతుకులు అది అంతేనా కదా? నీవు దమ్ముంటే మా వాళ్ళని చంపిసు, నేను యజబేలున్నా కదా నీ తోలు తీస్తా అంటారు. అర్థం అవల్ల జరిగిన పనులండి. అర్థమైందా? ఒకటి ఇప్పుడు చదవమ్మ, కంటిన్యూ చదువు. ఇంకా ఆ జీవోపమూటంలో కంటే ఇంకా నెక్స్ట్ ఒకడు వడిసెలతో ఆయన నీ శత్రువుల ఒకడు వడిసెలలో కొంగలకు ఎక్కుతాను కదా రాళ్ళు, మన శత్రువులని దేవుడే ఎక్కుతాడంట. అట్లా మనకెందుకండి? మన శత్రువుల పని మన దేవుడే చేసినప్పుడు మనకేం కర్మ? పోయే కాలం దేవుని పక్కన మన యజమానుని, మన న్యాయాధిపతిని, మన తీర్పు తీర్చే దేవుణ్ణి పక్కన పెట్టి మనమే తీర్చుకుంటే మనమే గల్లంత అయిపోతాం. అర్థమవుతుందా? అందుకే జాగ్రత్త ఉండాలి దేవుడి సేవలో. ఒకడు వరిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి మొత్తం ఆకాశానికి ఎక్కిస్తుందండి దావీదుని. నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించిన అయ్యా, దేవుడు నిన్ను ఇంత ఉన్నత స్థలంలో నిలబెడితే, ఉన్నత అధికారం నీకిస్తే, ఉన్నత నామాన్ని నీకిస్తే, ఉన్నత దేవుని ధరించుకున్న నీవు ఉన్నత స్థానంలో ఉండవలసిన పనికి మాల్యం మమ్మల్ని చంపనీకి చూస్తావేందయ్యా? నిష్కారణంగా మా ప్రాణాలు తీస్తావేందయ్యా? నా ఏలిన వాడవకు నీవు పగ తీర్చుకొనినందుకే గాని మరో విచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవకు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును గాక. యెహోవా నా ఏలిన వాడవకు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసులను, దేవుడు నీకు మేలు చేసిన తర్వాత నీ సొంత నిర్ణయం తీసుకొని ఈ రక్తపాతాన్ని చేశావనుకో, సమస్య ఎవరికి వస్తుంది? నీకే వస్తుంది. నీ మంచి పేరు నాశనం అవుతుంది. దేవుని దృష్టిలో ఎంత గొప్పవాడో తెలుసు, అదల్లా భూనాశనం అయిపోతుంది. ఇలా 15 మాటలు ఉంటాయండి. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఆ మాటలు, ఆ పలుకులు, ఆమెవి, ఆ సుబుద్ధి గల స్త్రీ ఎంత గొప్పదండి. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆమె అల్లిన ప్రణాళిక, ఆవేదన, బాధ, ఆతృత. అర్థంగా? ఒకవేళ పని మాట చెప్పింటే వాడిని చంపుకోక ఇరు వాడిని చంపుకోకో, నేనైతే గాజులు కూడా లిప్స్టిక్ పెడతా, అద్దం ముందన్నే 3 గంటలు పెట్టుకుంటూ వెళ్ళకపోతే నల్లగా అవుతాయి. ఏం లాభం? అర్థమైందా? ఆపడానికి రెస్పాన్సిబిలిటీ, ఆమె తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఎంత గొప్పదో. ఈ విషయం మీకు తెలియదేమో, ఒక విషయం తెలియదు. ఈమె ఇప్పుడు ఎంట్రీ అయిందా, నా బాబు తెలియదు, ఇంకా ముందు కోసం తెలుస్తుంది అసలు కథ. నీ దాసులను నన్ను జ్ఞాపకం చేసుకోను అని దావీదు. ఇప్పుడు విన్న తర్వాత దావీదు చూడు ఎలా కరిగిపోయాడో. నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడనైన దావీదు సల్లగా ఏమంటాడు తెలుసా? ఇంత దుష్కారం చేసేవాడిని దేవుడు నిన్ను పంపి ఈ దుష్కారాన్ని ఆపాడా? ఈ దుష్కార్యాన్ని ఆపడానికి నిన్ను పంపిన దేవునికి ఎంత సల్లగా అయిపోయాడు మనోడు. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము నా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదువుగాక. నన్ను నీవు ఆపేవు చూడు. పగ తీర్చుకొనుట పని ఎవరిది? నేను పగ తీర్చుకోవాలనుకుంటే నీవు ఆపేవు చూడు, నీవే ఆశీర్వాదం పొందుతావు అంటున్నాడు అండి. అంటే మైండ్ బ్లాక్ చేసి పారేసింది దావీదుని. నీ స్థితి ఏంటి? నీ ఉన్నత స్థానం ఏంటి? ఇంత చిల్లర పని చేయడానికి మోయ్యావా అన్నట్టుగానే లేదు అది. పైకైతే ఎక్కించింది కానీ చిల్లరగా దింపేసింది. నీకేమో స్థానం ఎంత ఉంది దేవుణ్ణిలో, నీవేమో చిల్లర పని చేస్తున్నావు. ప్రభువా అని అనుకుంటుంది అతన్ని. అబ్బా ఏం జ్ఞానోదయం కలుగజేశాడు దేవుడు ఈమెను పంపి అని ఆమెకు ఆశీర్వాదం ఇస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ, నీవు చూపిన బుద్ధి విషయమై, నీవు చూపిన బుద్ధి, ఏ బుద్ధి ఈమెకుంది? నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. నీవు త్వరపడి ఎదుర్కొనకపోయిన ఎడల, ఒకవేళ నీవు నీ పనివాడు చెప్పిన వెంటనే త్వరపడి నీవు నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల, నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన
తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడవబడడన్న మాట నిశ్చయం. ఎంత నిర్ణయం తీసుకున్నాడంటే జ్ఞాపకం చేస్తున్నాడు మనోడు. నీవే గాన ఆపకపోయి ఉంటే నా హృదయంలో మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఏంటి? తెల్లవారే లోపల నాబాలుకు ఒక్క మొగోడు కూడా ఎంత యెహోవా జీవముతోడు ప్రమాణం చేసుకొని బయలుదేరిన అంటున్నాడు. అలాంటి ఆపిన స్త్రీ ఎంత గొప్పదై ఉండాలండి. అదనా సుబుద్ధి గల స్త్రీ కొనియాడబడును. అదనా ఇంకా తన యుద్ధకు ఆమె తెచ్చిన వాటిని అప్పుడు చల్లగై అరే మీ కత్తులు ఇప్పుడు పక్కన పెట్టండి. ఇంకా నాకైతే ఐస్ క్రీమ్ వేసింది బాగా. మీ కత్తులన్నీ పక్కన పెట్టండి. ఆమె తీసుకొచ్చినవన్నీ తీసేసుకోండి. తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా అమ్మా నీవు ఇంకా అయిపోయింది. మహా ఉగ్రత ఆపిన మహాతల్లి, నేను పాపంలో పడకుండా నన్ను ఆపిన మహాతల్లి, నీ ఇంటికి నీవు సమాధానంగా వెళ్ళని పంపాడు. మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు ఈమె వస్తుంది. ఆయన వెళ్ళిపోయాడు, ఈమె వస్తుంది ఇంటికి. అబీగైలు తిరిగి ఇప్పుడు అసలు కథ వినండి. బాగా నిద్రపోయేటోళ్ళు కూడా ఎవరైనా నిద్రపోతే అసలు కథ భలే ఉంటది. ఇప్పుడు మొగుతాను. అబీగైలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు మనోడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ ఇంత పెద్ద ఉపద్రవాన్ని ఆపి ఈమె ఇంటికి వస్తే మనోడు రాజులు చేసినట్లు విందు చేసుకుంటున్నాడు. తాగుతాడు రెస్టారెంట్ ఓపెన్ చేసి ఇంటిలో విందు చేసి రాజుల విందు లాంటి వీరు అన్ని పెట్టుకొని దోస్తులు పెట్టుకొని బాగా తాగి తందాలు డ్యాన్స్ చేస్తున్నాడు మనోడు. ఆమె అబిగైలు ఇంటికి వచ్చి చూస్తే ఎలా ఉంది అంట చూడు వాడి పరిస్థితి. ఇంటిలో విందు చేసి తాగుచు బహు సంతోషించుచు. వీనికి తెలియదు దావీదు మూవ్ అయిన సంగతి. మనోని పనిలో మనోడు బాగా తాగుతూ విందు చేస్తూ డాన్స్ చేస్తూ ఉన్నాడంట. మత్తుగా ఉన్నాడట. గనుక వినండి. ఇప్పుడు వినండి. ఇప్పుడు వినండి. ఆమె ఉపద్రవాన్ని ఆపి ఇంటికి వచ్చింది. మనోడు ఎలా ఉన్నాడు? మంచి బార్ షాప్ ఓపెన్ చేసుకున్నాడు. బాగా తాగి మత్తిగా ఉన్నాడు. ఈ పనికి మాలకి ఇప్పుడు చెప్పకూడదు అనుకున్నది. ఇంకి బాగా నిశ దిగినాక చెప్పాలనుకున్నది పరిస్థితి. సైలెంట్ ఒకరు వాడు అడిగినా కూడా కొద్దో గొప్ప చెప్పిందంట. అంతేగాని అస్సలు విషయం ఈ కొడుకు ఉదయం చెప్తా అనుకున్నదంట. ఇతనికి ఇప్పుడు చెప్పను, ఉదయం చెప్పుతా అని. చదువు. గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమి చెప్పక ఊరకుండి ఉదయమున. ఇప్పుడు తాగినవానికి ఏం చెప్తే ఏమర్థం అవుతుందండి? నిషాలు ఉన్నాడు కావాడు. నిషా అని ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్పినా బసా పో అంటాడు. అందుకే ఇప్పుడు చెప్పొద్దు. దీనికి చెప్పిన అర్థం కాదు. ఎలా ఉందంట? కామూసిగా ఉందంట. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె ఇప్పుడు ఏమన్నాడు దావీదును నాబాలు ఏమన్నాడు? దావీదు ఎవడో పెళ్ళని చెప్తే గుండె అయిపోయింది దీనికి. దావీదు ఎవడో పెళ్ళని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే గుండె కన్ఫర్మేషన్. అప్పుడు గుండె పగిలి కోమాల్లోకి వెళ్ళిపోయినట్ట మనోడు. ఎట్లా అయిపోయినాడు? గుండె పగిలి అతడు రాతి వల్ల బిగిసుకపోయినట్ట మనోడు. మాటలు వింటే దావీదు మాటలు భార్య చెప్పుతే గుండె పగిలి రాతి వల్ల అయిపోతే ఎదురొచ్చిండే నామాలు తాగినప్పుడే వచ్చిండు అనుకో, దిగిపోయి ఎక్కడ ముద్ర చచ్చిపోతున్నాడు. ఉత్త భార్య దిమ్మ తిరిగినాక దావీదును కూర్చొని ఇన్ఫర్మేషన్ ఇస్తే గుండె పగిలి బిగిసుకపోయినట్ట. ముందేమన్నాడు బిల్డప్? దావీదు
ఎస్ఐ కుమారుడు ఎవడో చెప్పేసింది భార్య, మేడం చెప్పింది మేన్సా. 10 దినములైన తరువాత ఇంకా అట్లా బిగిసుకపోయినాడు, బిగిసుకపోయింది అంతే, కొమాల్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా కదిలేదు లేదు పరిస్థితి. దావిదే కథలు వస్తున్నాడు, కదులుదామన్నా కథలు ఇస్తలేవు కాదు, బిగిసుకపోయి 10 దినములైన తరువాత 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయేను. అదేనా మాటలకే మంచం పట్టేసిన మనోడు, అదేనా దేవుడు మెత్తితే చచ్చిపోయాడు. ఇప్పుడు ఇంత పెద్ద సందేశాన్ని విన్నారు కదా. ఇప్పుడు దావీదుకు పడ్డది మంచి డోస్. మీరు అనుకుంటున్నారు దావీదుకు కూడా డోసు పడలేదేమో, అర్థమైందా? ఇప్పుడు దావీదుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. మళ్ళీ చదవండి మరి. నాబాలు చనిపోయాడని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి. ఇప్పుడు దావీదుకు మైండ్ బ్లాక్ ఏమైంది తెలుసా? నా చేతులతో కీడు చేసి దేవునికి దూరం అవ్వకుండా దేవుడే ఈ కార్యాన్ని జరిపించినందుకు స్తోత్రం ప్రభు అనుకున్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఏర్పరచుకున్న మనుషుడు ఎలా ఉండాలో తెలుసా? లేవియా కాండం 18-19 వచనం అయిపోయింది, ఫినిషింగ్ వచ్చేసా. ఇప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉంది? ఆడైతే చనిపోయాడు ఉండే వాళ్ళకి అపవిత్రత వలన లేదు. 18-19 18-19 అదే ఉన్నామా? 19-18 చదవండి. ఇది చూడు, మన మైండ్ లో ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింప. ఇది దానికి తెలుసా తెలియదా? ఇప్పుడు వాడు కీడు చేస్తే నేను ప్రతి కీడు చేయడానికి పరిగెత్తానే. దేవుని మాటలు నాకు దీంట్లో బుర్రలో వాయబ్బ, నేను కీడు చెయ్యకుండా ఆపి నాకు మేలు చేసిన దేవునికి స్తోత్రం అని ఏముందో చూడండి. సామెతల గ్రంథం 20-22. సామెతల గ్రంథం 20-22. నీకు ఆకలి టైం అయింది, అయిపోతుంది కూడా 2-3 నీవు కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన నిన్ను. మొదటి దశలోనికి 5:15 వచనం. రెండవ రెఫరెన్స్ తో ముగించేస్తా, ఎక్కువైంది మళ్ళీ నన్నే ఎండబడేటట్టున్నా. మొదటి దశలోనికి 5:15 వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు చేయకుండా చూచుకొనుడి. మేలైనది, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, మేలైనది అనుసరించాలా. ఇవి దేవుని ఆజ్ఞలు. రోమపత్రిక 12:17 వచనం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. లాస్ట్ వచనం, మొదటి పేతురు 3:9 వచనం. ఎందుకు చెప్పండి? దేవుడు ఎందుకు దావీదును ఆపాడు? మనం కూడా కీడుకు ప్రతి కీడు చేయొద్దంటున్నాడు. మనం ఎవరో తెలుసా అండి? ఫైనల్ కొటేషన్ ఇస్తున్నారు మీకు ఏందో. మొదటి పేతురు 3:9 వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మనము ఎందుకు పిలువబడ్డామంటే దేవుని రాజ్యంలోకి. ఏంటి ఆశీర్వాదం? నిత్య జీవం. నిత్య జీవంలోనికి, నిత్య నివాసంలోనికి మనం ప్రవేశించాలి కాబట్టి ఆశీర్వాదానికి మనం వారసులం అవుతున్నాం కాబట్టి అందుకే మనం కీడుకు ప్రతి కీడు. దేవునికి మహిమ కలుగును కదా. ఇది అంశం. సుబుద్ధి గల స్త్రీ.